హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. జగదంబ అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. అవతారము అనే మాటకు అర్థం ఏమిటంటే అసలు ఈ మాంస చక్షువు చేత దర్శనం చేయడానికి వీలు లేనటువంటి భగవతి యొక్క స్వరూపం కరచరణాదులతో అందరూ దర్శించడానికి యోగ్యమైన రీతిలో క్రిందకి దిగి వచ్చి ఈ భూమి మీద నడయాడితే అవతారము అని పిలుస్తారు. అలా భగవంతుడు కానీ భగవతి కానీ అనేక అవతారములు స్వీకరించారు. నిజానికి భగవంతుడికి లింగభేదం ఉండదు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశికాక వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు. నిజానికి ఈశ్వరుడు ఒక రూపాన్ని పొందినటువంటి వాడు కాడు. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అవతారంగా రావడానికి కారణమేమిటి అన్నది తానే చెప్పాడు భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో ఆయన రావడానికి కారణం పరిత్రాణాయ సాధూనాం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారు, అంతటా నిండిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని ధరించి వస్తాడు. అలాగే వినాశాయచ దుష్కృతాం. ఎప్పుడెప్పుడు సమాజమును పాడు చేసేటటువంటి వ్యక్తులు, ధర్మ వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పెరిగిపోతారో అటువంటి వారిని సంహరించడం కోసం వస్తూ ఉంటాడు. మూడవది ధర్మ సంస్థాపనార్థాయ. లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని తొలగించడం కోసం ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా ఇదే కారణం. భగవద్గీతలో కృష్ణ భగవానుడిగా ఆయన ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో చెప్పినా ఇదే కారణం. దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది, తానిప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది. ఎప్పుడెప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో అప్పుడప్పుడు భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది. కాబట్టి మీరు భగవంతుడు అనండి, భగవతి అనండి, తత్వతః వాటిలో భేదమేమీ ఉండదు. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది. మారడానికి కారణం మాత్రం ఈ మూడు వినా ఇంకొకటి ఉండదు. అలా అమ్మవారు కూడా అనేకమైనటువంటి అవతారములు స్వీకరించింది. ఇందులో మీరు గమనించవలసినటువంటి విశేషమేమి అంటే, అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవ్వరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది. తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం, వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు. అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్రా తదితరజనే కుచ్చనపరా అంటారు. అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికి కన్నులు శృంగార రసంతో తడి పొందుతాయిట. అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని యందే. అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి. అంటే పరమశివుని చేత ఆమె అందము చూడబడుతుంది.
నా భార్య అందగత్తే అన్న భావనతో చూసేవాడెవరంటే పరమశివుడు ఒక్కడే. ఆమె అందము చేత మనస్సు ఉద్రేకం పొందేది ఒక్క శంకరుడికే. మనకందరికీ ఆమె అఖిలాండేశ్వరి, ఆమె అమ్మ. మీకు ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మా తల్లిగారిని కామదృష్టితో చూసే అధికారం మా తండ్రి గారిదొక్కరిది. కానీ మా అమ్మ అన్న భావన నాకు కలగగానే లోపల కలిగిన కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మాతృభావన చెయ్యగానే కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే భగవతి మనకి తల్లి, పరమేశ్వరుడికి ఇల్లాలు. అందుకే ఆమె శివకామ సుందరి. అదే తల్లి జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి, మనకందరికీ అమ్మ, శంకరుడికి ఇల్లాలు. ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది. మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది. ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది. జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది, జానకి అని పేరు పెట్టుకుంది. భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది, భార్గవి అని పేరు పెట్టుకుంది. అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది, పార్వతి అని పేరు పెట్టుకుంది. దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది, దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరి కడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి. ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణం ఏది అంటే నిత్యానపాయని, అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు. శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు. ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు. ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసినా అప్పుడప్పుడు ఆమె కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది తప్ప ఆయనని విడిచిపెట్టి ఉండదు. అది ఆమె ప్రధాన లక్షణం. ఆమె మహాపతివ్రత. తనంత తానుగా లోకములను ఏలగలిగినటువంటి శక్తి కలిగినదైనా, ఆమె మహాసామ్రాజ్ఞి అయినా ఆమె మాత్రం ఫలానా వారి ఇల్లాల్ని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది. అందుకే అంత గొప్ప తల్లిని వర్ణించిన శంకరాచార్యుల వారు మాత్రం అమ్మవారి వైభవాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె ఎంతటి మహామాయాస్వరూపమైన పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడుతుంది. అది ఈ దేశ సంప్రదాయం, ఆమె నుంచే వచ్చింది. స్త్రీ తనంత తాను ఎంత గొప్పదైనా ఫలానా వారి ఇల్లాల్ని అని చెప్పుకోవడంలో సంతోషపడుతుంది. ఆయనకి వశవర్తి అయి ఉండడంలో సంతోషపడుతుంది. అంతేకాని ఆమె నేనింత గొప్పదాన్ని అని చెప్పి ఆవిడ భర్త ఈయన అని భర్త చెప్పుకోవాలని కోరుకోదు. కానీ ఒక్కొక్క చోట స్త్రీ పొందినటువంటి ఆధిక్యానికి, ఆవిడ చేసిన తపస్సుకి పరవశించినటువంటి భర్తలు నేను ఫలానా వారి భర్తని అని చెప్పుకుని మురిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీరామాయణంలో రాముడు అనసూయ అత్రిల యొక్క ఆశ్రమానికి వస్తే అత్రి మహర్షి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నన్ను అత్రి అంటారు. నేను అత్రి అని చెప్పడం కన్నా అనసూయమ్మ భర్త అని చెప్తే లోకానికి తెలుసు అంటాడు. అంత గొప్ప తపస్సు చేసింది అనసూయమ్మ.
అది భారతదేశంలో స్త్రీ వైభవానికి పరాకాష్ఠ. అయినా అనసూయమ్మ మాత్రం మహాపతివ్రత, అత్రి ఇల్లాలు అని చెప్పడాన్నే ఆవిడ ఇష్టపడుతుంది. కాబట్టి ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి ఈ సభలో ఉన్నటువంటి కన్యకామణులు అందరూ కూడా ఆ తల్లి యొక్క అవతారమే, సువాసినులు ఆ తల్లి అవతారమే. అందుకే దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఆవిడ ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉందో దర్శనమిస్తూ గృహలక్ష్మి గృహీ గృహే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి రూపంలో కనపడింది. ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఒక తండ్రి తల్లికి కుమార్తెగా ఇవాళ పిలవబడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోరు, వేరొక ఇంటికి వెళ్ళి మెట్టినింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ కలిగినా ఎంతో సంతోషాన్ని తల్లిదండ్రులు పొందుతారు. వాళ్ళ జీవితానికి పరమార్థం అలా వెళ్ళడంలోనే ఉంది. అక్కడ పిల్ల ఇక్కడ పుట్టి తరింప చేస్తోంది. అందుకే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అంటారు వాల్మీకి మహర్షి. పతిని నీడలా అనుగమించి తరిస్తుంది స్త్రీ. ఆ తల్లి కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపాలే. వాళ్ళ